Hello everybody, this is your master teacher Sumya Sheikh. Warm welcome to Vedantu 8th 9th 10th channel. ఎలా ఉన్నారు మీరందరూ? ఆల్ దట్ 8th క్లాస్ బ్యాచ్ బాగున్నారా? సో ఈ రోజు మనం ఈ చాప్టర్ లో ఏం నేర్చుకోబోతున్నామంటే ఈ సెల్ స్ట్రక్చర్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ ఏదైతే మనం ఫస్ట్ మోస్ట్ చాప్టర్ ఉందో ఆ చాప్టర్ ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. సో స్టార్ట్ చేసేద్దామా? మరి స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో క్విక్లీ. సో సెల్ స్ట్రక్చర్ అండ్ ఇట్ ఫంక్షన్స్ లో మనం చూసుకుంటే చూడండి, అసలు సెల్ ఏంటి, ఈ మొత్తం చాప్టర్ లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే సెల్ స్ట్రక్చర్ ఏంటి అండ్ సెల్ ఫంక్షన్స్ ఏంటి అనే దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, సెల్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఎందుకు సెల్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే చూడండి, మన బాడీ దేంతో మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక ఇల్లు ఎలాగైతే కొన్ని టైప్స్ ఆఫ్ బ్రిక్స్ తో మేడ్ అయి ఉంటుందో మన బాడీ కూడా సేమ్ అలాగే దేంతో మేడప్ అయి ఉంటుంది, సెల్స్ తో మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. సో మనం చూసుకుంటే సెల్ ఏంటి, జస్ట్ మేడప్ అయ్యి ఉండడానికి కాదు, ఫంక్షన్ కూడా చేస్తుంది. జస్ట్ మన బాడీని మేకప్ చేయడానికి కాదు, బట్ సెల్ ఏం చేస్తుందంటే ఫంక్షన్స్ కూడా, కొన్ని టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ కూడా చేస్తుంది. సో ఆ ఫంక్షన్స్ ఏంటో చూద్దామా మరి? ఆ ఫంక్షన్స్ ఏవో మనం చూసుకుంటే చూడండి, ఫస్ట్ సెల్ డిస్కవరీ నుంచి మనం స్టార్ట్ చేద్దాము. డిస్కవరీ ఆఫ్ దిస్ సెల్, రాబర్ట్ హూక్ అంకుల్ ఎవరైతే ఉన్నారో మన రాబర్ట్ హూక్ అంకుల్, ఈ మన అంకుల్ ఫస్ట్ సెల్ ని కనుగొన్నారు. అండ్ 1665లో ఈయన సెల్ ని కనుగొన్నారు. అబ్జర్వ్డ్ కార్క్ టిష్యూ ఏదైతే ఉంటుందో, కార్క్ అంటే ఏంటంటే ట్రీ బార్క్, ట్రీ ఉంటుంది కదా, ట్రీలో లోపల బార్క్ అని బెరడు, చెట్టు బెరడు ఏదైతే ఉంటుందో ఆ కార్క్ పార్ట్ ని తీసుకొని దాన్ని మైక్రోస్కోప్ లో పెట్టి చూశారు మన రాబర్ట్ హూక్ అంకుల్. చూస్తే అక్కడ చాలా థిన్ పతలాగా ఉండే స్లైసెస్ ని కట్ చేసి, చూడండి మైక్రోస్కోప్ లో యాక్చువల్ గా చూడాలంటే చాలా థిన్ గా ఉంటేనే మైక్రోస్కోప్ లో కనపడుతుంది. థిన్ స్లైసెస్ గా కట్ చేస్తేనే మనం చూడగలం, లేకపోతే వీ కాంట్ వాచ్ ఇట్ అండర్ మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ లో చూసినప్పుడు ఈయన పార్టీషన్డ్ బాక్సెస్ లాంటి స్ట్రక్చర్ అనేది నోట్ చేశారు. ఎందుకంటే సెల్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎలాగో ర్యాండమ్ గా ఇలా బాక్సెస్ గా అతనికి కనిపించింది. ఇక్కడ కింద కనిపిస్తుందా మీకు, ఇక్కడ హనీ కోంబ్ ఎలా ఉంటుంది, సో అలాంటి బాక్సెస్ గా ఈయనకు కనిపించింది. సో ఆయన ఏమని అనుకున్నాడంటే ఆ కార్క్ సెల్స్ ని ఒక నేమ్ పెడదాము అని అనుకున్నాడు. హనీ కోంబ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ హనీ కోంబ్ లాగా ఉంది, అండ్ ఆ బాక్సెస్ లాగా కనిపిస్తున్నాయి అవి. సో హీ ఆల్సో నోటీస్డ్ దట్ వన్ బాక్స్ వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ది అదర్. వాల్స్ లాగా కూడా ఉన్నాయి, సెపరేటెడ్ అయి ఉన్నాయి. సో వాల్స్ సెపరేట్ అయి ఉండడం వల్ల అతను ఏం చేశాడంటే ద టర్మ్ సెల్ అనేది సెల్ అని చెప్పాడు అతను. ఈచ్ బాక్స్ సెల్ లాగా ఉంది, ఈచ్ బాక్స్ కి సెల్ అని పేరు పెట్టాడు. హూక్ ఏం అబ్జర్వ్ చేశాడంటే డెడ్ సెల్స్, యాక్చువల్ గా అవి కార్క్ సెల్స్ లో, కార్క్ అంటే చెట్టు బెరడు బార్క్ ఏదైతే అవుటర్ మోస్ట్ లేయర్ ఉంటుందో ఆ బార్క్ ఏంటి, ఆ బార్క్ మొత్తం డెడ్ సెల్స్ తో ఫామ్ అయి ఉంటుంది. డెడ్ సెల్స్, కార్క్ సెల్స్ అంటే దే ఆర్ డెడ్ సెల్స్. సో డెడ్ సెల్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ కుడ్ బి అబ్జర్వ్డ్ ఓన్లీ ఆఫ్టర్ ద డిస్కవరీ ఆఫ్ ఇంప్రూవ్డ్ మైక్రోసెల్స్. అతను ఓన్లీ డెడ్ సెల్స్ ని మాత్రమే మైక్రోస్కోప్ లో చూడగలిగారు. బట్ మీరు లివింగ్ సెల్స్ చూడాలి అని అనుకుంటే ఏం చేయాలి, కొంచెం ఇంప్రూవైజ్డ్ మైక్రోస్కోప్ ఉంటే, ఇంప్రూవైజ్డ్ మైక్రోస్కోప్ హెల్ప్ తోనే యూ కెన్ వాచ్ ద మైక్రోస్కోప్ లో ఇంప్రూవైజ్డ్. కొంచెం చూడండి, మైక్రోస్కోప్స్ లో 2 టైప్స్ ఆఫ్ మైక్రోస్కోప్స్ ఉన్నాయి, ఒకటి లైట్ మైక్రోస్కోప్, ఒకటి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. సో ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో ఏంటి, లివింగ్ సెల్స్ ఇంకా కొన్ని కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ అన్ని మనం అందులో చూడగలము. చూడండి,
వెరీ లిటిల్ వాజ్ నోన్ అబౌట్ ది సెల్ ఫర్ ది నెక్స్ట్ 150 years వరకు చాలా తక్కువ ఈ సెల్ గురించి చాలా తక్కువ విషయాలే తెలిసాయి. అండ్ ఆఫ్టర్ రాబర్ట్ హుక్ అబ్జర్వేషన్ తర్వాత ఈ రోజు మనకు ఈ సెల్ గురించి చాలా చాలా బిందాస్ విషయాలు అనేవి తెలుస్తున్నాయి. సో బేసిక్గా స్ట్రక్చర్ అంటే యాక్చువల్గా సెల్ ఏంటి అని మనం చూసుకుంటే ద సెల్ వాట్ ఈజ్ ద సెల్ అని మనం చూసుకుంటే చూడండి, సెల్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్స్. బోత్ బ్రిక్స్ ఎలా ఉంటాయో మనకి సెల్స్ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్లో అలా ఉంటాయి. అండ్ ఈ సెల్స్ బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్స్. స్ట్రక్చర్ అంటే ఏంటి? ఒక స్ట్రక్చర్ ఫామ్ అవ్వడానికి ఒక ఇల్లు కనపడాలంటే, ఇల్లు కట్టాలంటే ఎలాగైతే దానికి బ్రిక్స్ అవసరమో అదొక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్లో ఉంటాయి కదా. కొన్ని ఇల్లు ఇలా ఉంటాయి, కొన్ని ఇల్లులు బిల్డింగ్లు ఇలా ఉంటాయి. సో ఆ స్ట్రక్చర్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్లో స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ స్ట్రక్చర్స్ని మనం ఏమంటాము? వీటిని ఇలా బయట కనిపించే ఆ అవుట్లైన్ని దాన్ని మనం స్ట్రక్చర్ అని అంటాము. సెల్ ఏంటి? ఒక బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్. అండ్ ది బిల్డింగ్స్ బిల్ట్ ఆఫ్ సిమిలర్ బ్రిక్స్ హ్యావ్ డిఫరెంట్ డిజైన్స్ ఎలాగైతే ఉంటాయో, సిమిలర్ బ్రిక్స్తో బిల్డ్ చేసిన డిఫరెంట్ డిజైన్స్ ఎలా ఉంటాయో, షేప్స్ అండ్ సైజెస్ ఎలా బిల్డింగ్స్కి ఉంటాయో, సేమ్ అలాగే మన లివింగ్ వరల్డ్లో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్ నుంచి డిఫరెంట్ అవుతాయి. ఒక్కో ఆర్గానిజం ఇంకో ఆర్గానిజం చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనం అండ్ కుక్కలు సేమా? కుక్కలు, డాంకీస్ సేమ్ చూడ్డానికి కనిపిస్తామా? సేమ్గా కనిపిస్తామా? కనిపించవు కదా. మనం ప్లాంట్స్ సేమ్గా కనిపిస్తామా? నో, వి డోంట్ లుక్ సిమిలర్. సో ఇలా ఎందుకు డిఫరెన్స్ అవుతుంది అంటే మన దగ్గర ఆ బ్రిక్స్ ఎలాగైతే సేమ్ బ్రిక్స్ అయినా బాడీ స్ట్రక్చర్ లోపల బాడీ సెల్స్ అనేవి వాటి సెల్స్ డిఫరెంట్ అండ్ మన సెల్స్ అనేవి డిఫరెంట్. ప్లాంట్ సెల్స్ డిఫరెంట్ అండ్ హ్యూమన్ సెల్స్ అనేవి డిఫరెంట్. ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్ రెండు సేమా అంటే కాదు. ప్లాంట్స్కి ప్లాంట్ సెల్స్ ఉంటాయి, యానిమల్స్కి యానిమల్ సెల్స్ అనేవి ఉంటాయి. సో డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్ బట్ ఆల్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్. తో మనం అందరం ఈ ప్రపంచంలో ఉన్న ఆర్గానిజమ్స్ అన్నీ ఒకరితో ఒకటి డిఫరెంట్ అయినా కూడా మనం అందరం వేటితో మేడప్ ఆఫ్ అయి ఉన్నాము? సెల్స్తో మేడప్ ఆఫ్ అయి ఉన్నాము. Cells in the living organisms are complex living organisms, organic structures. Unlike non-living bricks ఎలాగైతే ఉన్నాయో, లివింగ్ బ్రిక్స్ ఏంటి? లివింగ్ ఆర్గానిజమ్సా? చెప్పండి. బ్రిక్స్ ఆర్ నాన్ లివింగ్ ఆర్గానిజం. బట్ ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్. సెల్స్ అనేవి లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఏ హెన్స్ egg can be seen easily. Is it a cell or a group of cell? చూడండి, సెల్స్ని మనం ఓన్లీ మైక్రోస్కోప్లోనే చూడగలము అని చెప్పాం కదా. సెల్స్ ఆర్ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ అండ్ వీ కెన్ సీ దట్ ఓన్లీ ఇన్ మైక్రోస్కోప్ అని మనం చెప్పుకున్నాము. ఎందుకంటే ఇక్కడ రాబర్ట్ హుక్ అంకుల్ ఏం చేశారు? స్కార్క్ సెల్ని మైక్రోస్కోప్లో చూస్తేనే అతనికి సెల్ కనిపించింది. బట్ ఇప్పుడు చూడండి, ఒక ఎగ్ ఉంది, హెన్ ఎగ్ ఉంది. హెన్ ఎగ్ మనకి ఈజీగా కనపడుతుంది. బట్ మనకు కంటితోనే మైక్రోస్కోప్ అవసరం లేకుండా కంటితో కనబడుతుంది. సో హెన్ ఎగ్ అనేది సెల్లా ఆర్ గ్రూప్ ఆఫ్ సెల్సా? సెల్స్ అన్నీ కలిసి హెన్ ఎగ్ తయారయ్యాయా? చెప్పండి. చూడండి, ఇక్కడ బ్రిక్స్ ఎలా ఫామ్ అయి ఉన్నాయి? సేమ్ అలానే ఇక్కడ బ్రిక్స్ ఎలాగైతే ఫామ్ అయి ఉన్నాయో ఇక్కడ కూడా సెల్స్ అనేవి సేమ్ అలానే ఫామ్ అయి ఉన్నాయి. ఆనియన్ పీల్ సెల్స్ ఇవి. ఆనియన్ పీల్స్ని మనం తీసి పైన ఉన్న పతలాగా ఉన్న ఒక లేయర్ను తీసి మనము మైక్రోస్కోప్లో చూస్తే ఇలా కనబడుతుంది. ద ఎగ్ ఆఫ్ ఏ హెన్ రిప్రజెంట్స్ అ సింగిల్ సెల్ అండ్ ఈజ్ బిగ్ ఎనఫ్ టు బీ సీన్ బై ది. కొన్ని సెల్స్ ఎలా ఉంటాయంటే మనము నేక్డ్ ఐ అంటే మన ఐతో చూడొచ్చు, మైక్రోస్కోప్ హెల్ప్ లేకుండా ఓన్లీ మన ఐతో వీ క్యాన్ వాచ్ దట్. సో అలాంటి టైప్స్ ఆఫ్ సెల్స్ని మనం ఏమంటాము? అలా కనిపించేవి కూడా సెల్సే. సో దే ఆర్ వీ కెన్ వాచ్ దట్ విత్ ద నేక్డ్ ఐ.
ఆర్గానిజమ్స్ షో వెరైటీ ఇన్ సెల్ నంబర్స్లో కొన్ని ఆర్గానిజమ్స్ చూడండి వెరైటీ ఉంటుంది. షేప్లో ఆర్గానిజమ్స్లో చూడండి, ఇప్పుడు కొన్ని యూనిసెల్యులార్ అండ్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అని ఉంటాయి. సో ఈ యూనిసెల్యులార్ ఆర్గానిజంలో ఏంటంటే ఓన్లీ వన్ సెల్ ద్వారా ఏం చేస్తుంది, బాడీ ఫంక్షన్స్ మొత్తం క్యారీ చేస్తుంది. బట్ మన బాడీలో ఒక్క సెల్ ఉందా? మన బాడీలో చాలా సెల్స్ ఉన్నాయి. చూడండి, మన బ్లడ్లో బ్లడ్ సెల్స్ ఉంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, మన మజిల్స్లో మజిల్ సెల్స్ ఉంటాయి, మన మన బ్రెయిన్లో నర్వస్ సెల్స్ ఉంటాయి, నర్వ్ సెల్స్ ఉంటాయి. సో మన బాడీ ఒక్క సెల్తో అయితే మేడప్ ఆఫ్ అయ్యలేదు. అంటే మనం ఏంటి, మల్టీ సెల్యులార్ సెల్స్ ఆర్గానిజమ్స్. చూడండి, హౌ డు సైంటిస్ట్ అబ్జర్వ్ అండ్ స్టడీ ది లివింగ్ సెల్స్. అసలు లివింగ్ సెల్స్ని సైంటిస్ట్ ఎలా అబ్జర్వ్ చేస్తారు అంటే వాళ్ళు మైక్రోస్కోప్స్ యూజ్ చేస్తారు. మైక్రోస్కోప్స్ ఏం చేస్తాయి, చిన్నగా ఉన్నదాన్ని పెద్దగా కనిపించేలా చేస్తాయి. సో స్టెయిన్స్, డైస్ ఆర్ యూజ్ టు కలర్ పార్ట్స్ ఆఫ్ ది సెల్స్. చూడండి, సెల్లో చాలా టైప్స్ ఆఫ్ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో ఎలాగైతే కొన్ని, మీ స్కూల్లో చూడండి, మన స్కూల్లోనే చూసుకుంటే స్కూల్లో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అని ఉంటుంది. అక్కడ ఏం చేస్తారు, అడ్మిషన్స్ తీసుకుంటారు, ఫీజు ఏదైనా కట్టే దాని గురించి అలా దాని గురించి డిస్కస్. అక్కడ మొత్తం అలాంటి పనులు మొత్తం జాయినింగ్, ఇంకా స్కూల్లోంచి వెళ్ళిపోవడం గురించి మాట్లాడుకోవడం, ఆ పనులన్నీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో జరుగుతాయి. అండ్ మనము స్టాఫ్ రూమ్లో చూసుకుంటే స్టాఫ్ రూమ్లో ఎవరు ఉంటారు, టీచర్స్ అందరూ ఉంటారు. క్లాస్ రూమ్లో చూసుకుంటే పిల్లలు, టీచర్స్ ఉంటారు. సో అలా సెల్లో ఒక్కో దగ్గర ఒక్కో పార్ట్లా ఉంటుంది, ఒక్కో పార్ట్ ఒక్కో పని చేస్తుంది. కలర్ పార్ట్స్ ఆఫ్ ది సెల్స్. సో మనము ఆ ఒక్కో పార్ట్ని మైక్రోస్కోప్లో చూడడానికి కొన్ని టైప్స్ ఆఫ్ డైస్, అంటే ఏంటి, కలర్స్. వి యూస్ కలర్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ని మనం యూస్ చేస్తాము. అండ్ ఆ డైస్ ఏంటంటే, ఆ కలర్స్ ఏంటంటే మనకు ఆ పర్టికులర్ పార్ట్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఉంది, సెల్లో న్యూక్లియస్ ఉంటుంది మధ్యలో. న్యూక్లియస్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్. తెలుసా మీకు హెడ్ క్వార్టర్స్ అంటే ఏంటో తెలుసా? న్యూక్లియస్ చూడగానే కనిపించేస్తుంది మనకు. సో దట్ ఈజ్ న్యూక్లియస్. అలాంటి న్యూక్లియస్ ఇంకా కొన్ని సెల్ ఆర్గానెల్స్ కనపడాలంటే మనం ఏం చేయాలి, డై చేయాలి. వాటి మీద కలర్ వేసి మైక్రోస్కోప్లో చూస్తే అప్పుడు అవి కలర్ఫుల్గా కనిపిస్తాయి. దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. చాలా టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అండ్ దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్. అవి డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ సైజెస్గా ఉన్నాయి. దేర్ ఆర్గాన్స్ ఆల్సో వేరీ ఇన్ షేప్, సైజ్ అండ్ నంబర్ ఆఫ్ సెల్స్. సో వాళ్ళ ఆర్గాన్స్ కూడా షేప్స్లో, సైజ్లో, నంబర్ ఆఫ్ సెల్స్ చూసుకుంటే అవన్నిట్లో డిఫరెంట్గా ఉంటాయి. మనం చూసుకుంటే నంబర్ ఆఫ్ సెల్స్లో మనం చూసుకుంటే చూడండి, నెంబర్ ఆఫ్ సెల్స్లో మనకు 2 ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఒకటి యూనిసెల్యులార్ ఆర్గానిజం. యూనిసెల్యులార్ అంటే సింగిల్ సెల్స్ ఉంటాయి. అండ్ ఒకటి మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ మేడప్ ఆఫ్ 2 మెనీ సెల్స్. ఈ యూనిసెల్యులార్ అండ్ మల్టీ సెల్యులార్ ఏంటి డిఫరెన్స్ అంటే, 1 సెల్ మోర్ సెల్స్ అంతే. ఒకటేమో ఒక్క సెల్తో మేడప్ ఆఫ్ అయి ఉంటుంది, ఓన్లీ సింగిల్ సెల్. ఒకటేమో మల్టిపుల్, మోర్ దాన్ 1 సెల్స్తో మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ యూనిసెల్యులార్ అండ్ మల్టీ సెల్యులార్ సెల్స్లో. బేసిక్ డిఫరెన్స్ ఇది. సో క్యాన్ యూ గెస్ ద నంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ అ టాల్ ట్రీ? టాల్ ట్రీలో నంబర్ ఆఫ్ సెల్స్ ఎన్ని ఉంటాయి, గెస్ చేయగలరా? ఆర్ ఇన్ ఒక హ్యూజ్ యానిమల్లో, ఎలిఫెంట్ లైక్ యానిమల్లో ఎన్ని నంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయో మీరు గెస్ చేయగలరా? మనం చూసుకుంటే ద నంబర్ రన్స్ ఇంటూ బిలియన్స్ అండ్ ట్రిలియన్స్. బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ అన్ని సెల్స్ ఉంటాయి. మనం వాటిని కౌంట్ కూడా చెయ్యలేము. అన్ని మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. హ్యూమన్ బాడీలో చూసుకుంటే మనకు ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయంట. ట్రిలియన్స్ విచ్ వేరీ ఇన్ షేప్స్ అండ్ సైజెస్. ఈ హ్యూమన్ బాడీలో చూడండి, ఆర్బీసీ ఒక షేప్లో ఉంటుంది, డబ్ల్యూబీసీ ఒక షేప్లో ఉంటుంది, నర్వ్ సెల్ ఒక షేప్లో ఉంటుంది. సో అన్నీ మన బాడీలో చాలా టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. అవన్నీ సేమ్ లాగా లేవు, అవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ బిలియన్ ఈజ్ 1000. మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా, బిలియన్స్ ఏంటి ట్రిలియన్స్ ఏంటంటే, బిలియన్ అంటే 1000 మిలియన్స్ అంట. 1 మిలియన్ అంటే
10 lakh. 1 million equal to 10 lakhs and 1 billion is 1,000 millions anta. A trillion is 1,000 billion. Oh my god. So ila undi. Organisms made up of more than one cells are called multicellular. ఇందాక చెప్పాను కదా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి మల్టీసెల్యులర్, యూనిసెల్యులర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మల్టీసెల్యులర్. The number of cells belongs to cells being less in smaller organisms లో మనం చూసుకుంటే the number of cells being less in smaller organism doesn't in any way affect the functioning of the organism. ఇప్పుడు చిన్న ఆర్గానిజంలో తక్కువ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయనుకోండి, దానివల్ల ఆ ఆర్గానిజంకి ఏమీ ఎఫెక్ట్ అవ్వదు, ఎందుకంటే దాని బాడీకి ఆ నెంబర్ ఆఫ్ సెల్స్ సూట్ అయ్యాయి కాబట్టి. You will be surprised to know that organisms with billions of cells begins life as a single cell. ప్రతి ఆర్గానిజమ్స్, ఇప్పుడు మనం కూడా మన బాడీలో ఇన్ని బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి, బట్ ఆ బిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్లో మనం మల్టిప్లై అవ్వడానికి స్టార్ట్ ఎక్కడ అవుతుంది చెప్తారు కదా, చుక్క చుక్క నీరు కలిస్తే పెద్ద సముద్రం అవుతుంది అని. సేమ్ ఇలాగే స్టార్ట్ ఎక్కడ అవుతుంది అంటే ఒక్క సింగిల్ సెల్తో స్టార్ట్ అనేది అవుతుంది. జర్నీ పుట్టడం ఒక్క సింగిల్ సెల్తో మనం పుడతాము. విచ్ ఈజ్ ఫర్టిలైజ్డ్ ఎగ్. ఆ సెల్ ఏంటంటే ఫర్టిలైజ్డ్ ఎగ్. హ్యూమన్ ఫీమేల్ బాడీలో ఓవం ఆర్ ఎగ్ అంటారు దీన్ని. సో ఈ ఓవం ఏం చేస్తుంది, ఈ ఓవం ఒక సెల్. ఈ సెల్ ఎప్పుడైతే ఫర్టిలైజ్ అవుతుందో అప్పుడు ఈ సెల్ ఒక బేబీ లాగా డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యి 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 ఒక బేబీ లాగా ఫామ్ అవుతుంది. ద ఫర్టిలైజ్డ్ ఎగ్ సెల్ మల్టిప్లైస్, అదే డివైడ్ అయ్యి 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 డెవలప్మెంట్ అయ్యి అయ్యి ఏమవుతుంది, ఒక ఫుల్ బేబీ లాగా తయారవుతుంది. ఆ బేబీ బయటికి వచ్చాక ఇంకా సెల్స్ డివైడ్ అయ్యి గ్రో అయ్యి అయ్యి మన లాంటి ఫుల్ ఆర్గానిజం లాగా తయారవుతాం మనం ఫైనల్లీ. సో బోత్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ అ సింగిల్ సెల్. అన్ని ఆర్గానిజమ్స్, అవి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కానీ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అయినా కానీ స్టార్ట్ ఎక్కడ అవుతుందంటే సింగిల్ సెల్తో స్టార్ట్ అవుతుంది. The single celled organisms are called as unicellular. ఏవైతే సింగిల్ సెల్స్ ఉంటాయో they are called as unicellular organisms. Like amoeba, paramecium, all these are single celled organisms. Performs all the necessary functions that multicellular organism perform. ఒక సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం ఇంకో మల్టీ సెల్యులర్, ఇప్పుడు మన బాడీలో సెల్స్ ఏ పర్ఫామ్ చేస్తాయో ఇలా పర్ఫామ్ చేస్తాయో అమీబా బాడీలోనూ కూడా ఒక్క సింగిల్ సెల్ ఉన్న అన్ని ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తాయి. అంటే డైజెస్ట్ అవ్వడం, ఏదైనా తినడం, అది అబ్జార్బ్ అయిపోవడం బాడీలోకి, బాడీలో నుంచి ఎక్స్క్రీట్ బయటికి వెళ్ళిపోవడం, ఇవన్నీ ఒక్క సింగిల్ సెల్లే అమీబాలో చేస్తాయి. సో ఆ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబాలో ఏం చేస్తుంది, క్యాప్చర్స్ అండ్ డైజెస్ట్ ఫుడ్, రెస్పిరేషన్ చేస్తుంది, ఎక్స్క్రీషన్ చేస్తుంది, గ్రో పెరుగుతుంది, అండ్ రిప్రొడక్షన్ కూడా చేస్తుంది. సిమిలర్ ఫంక్షన్స్ ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ క్యారీడ్ అవుట్ బై గ్రూప్స్ ఆఫ్ స్పెషలైజ్డ్ సెల్స్. సో ఇక్కడ ఒక్క సెల్ ఏ పని అయితే చేస్తుందో మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి, సేమ్ గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్నీ ఒక చోటికి వచ్చేసి ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్నీ ఒక టైప్ ఆఫ్ ఫంక్షన్ చేస్తాయి. లైక్ బ్లడ్ సెల్స్ అన్నీ ఎలా బ్లడ్లో ఉంటాయి అండ్ ఎలా ఆక్సిజన్ని బ్లడ్ సెల్స్ అన్నీ ఏం చేస్తాయి, ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి మన డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీకి. సో ఈ సేమ్ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్బీసీ గురించి చూసుకుంటే ఆర్బీసీ ఏం చేస్తుంది, ఆక్సిజన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సేమ్ అలాగే డిఫరెంట్ ఈ నర్వస్ టిష్యూ ఏం చేస్తుంది, నర్వ్ సెల్స్ ఉంటాయి మన బాడీలో, అవి ఏం చేస్తాయి, మెసేజ్ని క్యారీ చేస్తాయి. ఆర్బీసీ మెసేజెస్ని క్యారీ చేయలేదు, ఇన్ఫర్మేషన్ని, నర్వ్ సెల్ ఆక్సిజన్ని క్యారీ చేయలేదు. సో ప్రతి ఒక్క సెల్కి తన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. టిష్యూస్ ఇన్ టర్న్ ఫార్మ్ ఆర్గాన్స్. ఇదేంటంటే యాక్చువల్లీ ఒక్క సెల్ ఉందనుకోండి, గ్రూప్
సెల్స్ అన్ని సెల్ ఎలాగంటే చూడండి, సెల్ టూ మెనీ సెల్స్ ఒక గ్రూప్ ఫామ్ అవుతే ఆ గ్రూప్ని మనం ఏమంటామంటే టిష్యూస్. వి కాల్ ఇట్ యాజ్ టిష్యూస్. ఏమంటాం మనం వాటిని? టిష్యూస్ అని అంటాము. సో ఆ టిష్యూస్లో మనం చూసుకుంటే చూడండి, ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్నీ అలాగే ఎక్కువ టిష్యూస్ అన్నీ ఫామ్ అవుతే ఒక ఆర్గన్ ఫామ్ అవుతుంది. అన్ని ఆర్గన్స్ ఫామ్ అవుతే ఆర్గన్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. ఆర్గన్ సిస్టమ్స్ అన్నీ కలిస్తే ఒక ఫుల్ హ్యూమన్ బాడీ, ఒక ఫుల్ బాడీ అనేది ఫామ్ అవుతుంది. అలా టిష్యూస్ అన్నీ కలిస్తే ఆర్గాన్ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది. ది టీచర్ మే షో అ పర్మనెంట్ స్లైడ్ ఆఫ్ అమీబా అండ్ పారమీషియం అండర్ మైక్రోస్కోప్. ఆల్టర్నేటివ్లీ చేశారా ఈ యాక్టివిటీ మీకు? ఓకే, మనం షేప్ ఆఫ్ సెల్ చూద్దాం. ఇప్పుడు ఇందాక నంబర్ ఆఫ్ సెల్స్ చూసాము, ఇప్పుడు షేప్ ఆఫ్ సెల్స్ సెకండ్ పాయింట్ చూద్దాము. ఫిగర్ 1.3a. ఓకే, వేర్ ఇస్ దిస్? ఇక్కడ అమీబా అండ్ పారమీషియం, దీస్ టూ ఆర్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్. చూసుకుంటే let me show you people. So these are amoeba and paramecium. ఈ అమీబా అండ్ పారమీషియం ఏంటి? దీస్ ఆర్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్. హౌ డు యూ డిఫైన్ ది షేప్ ఆఫ్ అమీబా? షేప్ ఆఫ్ అమీబా ఎలా డిఫైన్ చేస్తావు? షేప్ ఆఫ్ అమీబా డిఫైన్ చేయడం ఏముంది? అమీబా ఈజ్ షేప్లెస్. అమీబా డోంట్ హ్యావ్ ఎనీ షేప్. Amoeba is shapeless. It don't have any shape. You may say that the shape appears irregular. Yes, amoeba shape అనేది చాలా చూడండి, ఇక్కడ irregular గా ఉంది, ఒక షేప్ లేదు కదా. పారమీషియం కి అట్లీస్ట్ ఒక షేప్ ఉంది, బట్ అమీబా డోంట్ హ్యావ్ అ షేప్. ఇన్ ఫ్యాక్ట్ అమీబా హ్యాస్ నో డెఫినెట్ షేప్. ఎస్, అన్లైక్ అదర్ ఆర్గానిజమ్స్ కొన్ని ఇప్పుడు మనకే చూసుకుంటే మనకు ఒక డెఫినెట్ షేప్ అనేది ఉంది, బట్ అమీబాకి అలా షేప్ లేదు. ఇన్ ఫ్యాక్ట్ అమీబా హ్యాస్ నో డెఫినెట్ షేప్. అన్లైక్ అదర్ ఆర్గానిజమ్స్, ఇట్ కీప్స్, వాట్ డస్ ఇట్ డూ? ఇట్ కీప్స్ చేంజింగ్ ఇట్స్ షేప్. దాని షేప్ ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. ఎందుకు చేంజ్ అవుతూ ఉంటుందంటే దట్ ఈస్ షేప్లెస్. దాని ప్రొజెక్షన్స్ కనిపిస్తున్నాయా? అమీబాకి షేప్లెస్ ఉంటాయి. అమీబా ఏ షేప్ వేసినా అది అమీబా అని మీరు రాసేయచ్చు. అమీబా డయాగ్రామ్ యూ డోంట్ నీడ్ టు వరీ. ఏ షేప్ అయినా తీసేసుకోండి, అమీబా అని రాసేసుకోండి. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సూడోపోడియా. ఏవైతే ఉన్నాయో అమీబాకి ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్, ఇలాగా ఏవైతే అమీబా బాడీలో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఇలాంటివి ఉన్నాయో, సో ఈ ప్రొజెక్షన్స్ని మనం ఏమంటామంటే దే ఆర్ కాల్డ్ యాజ్ సూడోపోడియా. సూడోపోడియా అర్థం ఏంటంటే స్యూడో అంటే ఫాల్స్ అని, అండ్ పోడియా అంటే ఫీట్. సో ఫాల్స్ ఫీట్ అనే దాని అర్థం సూడోపోడియా అంటే. అరే ఇక్కడ ఇచ్చాడు, నేను చూడలేదు. ఓకే, ఫాల్స్ ఫీట్ యాజ్ యూ అంటే 6th 7th క్లాస్లోనే వచ్చేసింది ఇది. ఓకే, సో దీస్ ప్రొజెక్షన్స్ అపియర్ అండ్ డిసపియర్ యాజ్ అమీబా మూవ్స్ ఆర్ ఫీడ్స్. ఎప్పుడైతే అమీబా మూవ్ అవుతుందో సో ఈ ప్రొజెక్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అమీబాకి ఇక్కడ ఏదైనా ఒక దానికి ఫుడ్ ఉందనుకోండి, సో అమీబా ఏం చేస్తుంది? తన సూడోపోడియాని ఆ ఫుడ్కి మొత్తం ఫుడ్ వరకు తీసుకెళ్ళిపోతుంది. తన సూడోపోడియాని తీసుకెళ్ళిపోయి ఆ ఫుడ్ని ఏం చేస్తుంది? ఇక్కడ ఒక ఫుడ్ ఉంది, తన సూడోపోడియాని ఇలా ఫుడ్ చుట్టూ తీసుకెళ్ళిపోయి
ఆ ఫుడ్ని ఏం చేస్తుందంటే అది ఎంగల్ఫ్ చేసేసుకుంటుంది, తన బాడీలోకి తీసేసుకుంటుంది ఆ ఫుడ్ని. వాట్ అడ్వాంటేజెస్ డస్ అమీబా డిరైవ్ బై చేంజింగ్ షేప్? అడ్వాంటేజెస్ ఏంటంటే మూవ్మెంట్ ఒకటి, ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ అయిపోగలదు, అండ్ ఫుడ్ ఎక్కడుంటే అక్కడికి మూవ్ అయిపోయి ఆ సూడోపోడియాని ఇలాగా ఫుడ్ ఎక్కడికుంటే అక్కడికి పంపించేసి ఫుడ్ తీసేసుకొని వచ్చేయచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్. ద చేంజ్ ఇన్ షేప్ ఈజ్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ సూడోపోడియా వల్లే దానికి ఏమైంది, ఆ షేప్ చేంజ్ అనేది అయింది. విచ్ ఫెసిలిటేట్ మూవ్మెంట్, చెప్పాను కదా మూవ్మెంట్ అవ్వడానికి అండ్ ఫుడ్ని క్యాప్చర్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సూడోపోడియా అనేది a white blood cell. ఈ వైట్ బ్లడ్ సెల్స్ WBC ఏదైతే ఉందో హ్యూమన్ లో అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింగిల్ సెల్ విచ్ కెన్ చేంజ్ ఇట్స్ షేప్. ఈ WBC ఏదైతే ఉందో వైట్ బ్లడ్ సెల్స్, ఈ బ్లడ్ సెల్స్ తన షేప్ ని చేంజ్ చేసుకోగలవు. బట్ వైల్ WBC is a cell, amoeba is a full-fledged organism capable of independent existence. ఈ WBC సెల్కి, వైట్ బ్లడ్ సెల్స్కి అండ్ మనము అమీబాకి చూసుకుంటే డిఫరెన్స్ ఏంటి అని చూడండి. WBC ఏంటి, ఒక సింగిల్ సెల్. అమీబా కూడా సింగిల్ సెల్డ్ ఆర్గానిజం. అమీబా ఒక ఫుల్ ఆర్గానిజం, బట్ అందులో ఎక్కువ సెల్స్ అనేవి లేవు, ఒక్క సెల్లే మొత్తం ఫంక్షన్స్ చేస్తుంది. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ WBC అండ్ అమీబా. What shape would you expect in organisms with millions of cells? Millions of cells ఉన్న organisms లో అసలు ఎలాంటి టైప్స్ ఆఫ్ సెల్ షేప్స్ అనేవి ఉంటాయి మనం చూసుకుంటే చూడండి. ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా రెడ్ బ్లడ్ సెల్స్ ఇవి, దీస్ ఆర్ RBC, దిస్ ఈజ్ నర్వ్ సెల్స్. స్పెరికల్ RBC ఏంటి, స్పెరికల్ షేప్లో ఉన్నాయి రెడ్ బ్లడ్ సెల్స్. RCB కాదు క్రికెట్ టీమ్, RBC చూడండి స్పెరికల్ షేప్లో ఉన్నాయి. అండ్ మనము ఇక్కడ చూసుకుంటే నర్వ్ సెల్ ఏదైతే ఉందో, నర్వ్ సెల్ ఎలా ఉంది, ఎలాంగేటెడ్గా ఉంది కదా. అండ్ ఇవి చూడండి స్పిండిల్ షేప్లో ఉన్నాయి మజిల్ సెల్స్ అనేవి. ఇది నర్వ్ సెల్, దీస్ ఆర్ స్పిండిల్ షేప్డ్ మజిల్ సెల్స్ కదా, చాలా డిఫరెన్స్గా ఉన్నాయి కదా. సో చూడండి షోస్ డిఫరెంట్ సెల్స్ యాజ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి, మజిల్ సెల్స్ ఉన్నాయి కింద ఈ ఫిగర్లో మనకు హ్యూమన్ బీయింగ్స్ ఇవన్నీ. అండ్ ద డిఫరెంట్ షేప్స్ ఆర్ రిలేటెడ్ టు దర్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. వాటి షేప్ ఒక్కటి చేంజ్ ఉందంటే వాటి షేప్ అనేది వాటి ఫంక్షన్కి కనెక్టెడ్గా ఉంది. షేప్ అనేది వాటి ఫంక్షన్కి కనెక్టెడ్గా ఉంది. ఇప్పుడు మనం మజిల్ సెల్సే చూసుకుంటే నర్వ్ సెల్ చూసుకుందాం. నర్వ్ సెల్ ఎలా ఉంది, ఎలాంగేటెడ్గా ఉంది కదా, ఎలాగుంది, ఎలాంగేటెడ్గా ఉంది. ఎందుకు ఎలాంగేటెడ్గా ఉందంటే ఇక్కడ ఇంకో నర్వ్ సెల్ జాయింట్ అవుతుంది, ఇక్కడ ఇంకో నర్వ్ సెల్ జాయింట్ అయ్యి ఇన్ఫర్మేషన్ అనేది ఇలా స్ట్రైట్గా ఉండడం వల్ల ఇన్ఫర్మేషన్ పాస్ అనేది అవుతుంది, ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి ఫాస్ట్గా పాస్ అవుతుంది. ఇప్పుడు మనకు కరెంట్ వైర్లు ఎలా ఉంటాయి, అందులో కరెంట్ ఎలా పాస్ అవుతుందో ఈ నర్వ్ సెల్స్లో ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. మనము ఈ మజిల్ సెల్స్లో చూసుకుంటే మనం చూసుకుంటే ఏంటంటే చూడండి ఈ మజిల్ సెల్స్ స్పిండిల్ షేప్డ్ మజిల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్పిండిల్ షేప్డ్ మజిల్ సెల్స్ మనకు కాంట్రాక్షన్స్ అండ్ రిలాక్సేషన్స్కి హెల్ప్ చేస్తాయి. ఏం చేస్తాయి ఇవి, కాంట్రాక్ట్ అండ్ రిలాక్సేషన్కి హెల్ప్ చేస్తాయి. కాంట్రాక్ట్ అండ్ రిలాక్సేషన్ అంటే ఏంటి, మజిల్స్ మనం ఏదైనా పని చేయాలంటే అవి కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ అవుతేనే మనం తన చేతిని మూవ్ చేయగలము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే. సో ఇదంతా జరిగితేనే వీ కెన్ డూ దట్. చూడండి ఈ దీంట్లో మొత్తం అదే ఉంది, లాంగ్ అండ్ పాయింటెడ్ బోత్ అట్ ది ఎండ్స్ అండ్ సెల్స్ సమ్టైమ్స్ ఆర్ క్వైట్ లాంగ్ లైక్ బ్రాంచ్డ్గా ఉంటాయి నర్వ్ సెల్ లాగా. న్యూరాన్ ఆర్ నర్వ్ సెల్ బోత్ ఈ సేమ్. ద నర్వ్ సెల్ రిసీవ్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ మెసేజెస్, దెర్బై మెసేజెస్ని షేర్ చేస్తుంది. అలా కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో హెల్ప్ చేస్తుంది. కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అంటే అదే కంట్రోల్. ఇప్పుడు మీరు ఏదైనా చేయాలనుకున్నారనుకోండి, దానికి మీరు ఏం చేయాలి,
ఆ నర్వ్ సెల్ నుంచి మీకు చెయ్యి కాలింది, మీరు ఏదైనా వేడి వస్తువు పట్టుకున్నారు, మీకు కాలినట్టు అనిపించింది, చెయ్యి చర్మం కాలినట్టు అనిపించింది, సో అక్కడ నుంచి మీరు తీసేయాలంటే మీ బ్రెయిన్ నర్వ్ సెల్కి మెసేజ్ ఇస్తుంది. సో ఆ మెసేజ్ వల్లే మూవ్మెంట్ అనేది ఉంటుంది. హెల్పింగ్ టు కంట్రోల్ అండ్ కోఆర్డినేటెడ్ వన్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ బాడీకి హెల్ప్ చేయడానికి. అండ్ కెన్ యూ గెస్ విచ్ పార్ట్ ఆఫ్ ది సెల్ గివ్స్ ఇట్స్ షేప్? మీకు తెలుసా ఏ పార్ట్ షేప్ ఇస్తుందో? కాంపోనెంట్స్ ఆఫ్ ది సెల్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎ మెంబ్రెయిన్. ఒక మెంబ్రెయిన్లో కాంపోనెంట్స్ అన్నీ ఎన్క్లోజ్డ్ అయి ఉంటాయి. చూడండి, దిస్ మెంబ్రెయిన్ ప్రొవైడ్స్ షేప్ టు ద సెల్స్. ఈ మెంబ్రెయిన్ వల్లే, ఇప్పుడు ఒక మెంబ్రెయిన్ ఉందనుకోండి, ఇదంతా ఈ మెంబ్రెయిన్ వల్ల సెల్స్కి ఒక షేప్ అనేది వచ్చింది. సో సెల్ వాల్ ఏంటి? ఒక సెల్ మెంబ్రెయిన్ అనేది ఒకటి ఉంటుంది అండ్ సెల్ వాల్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ సెల్ వాల్ అండ్ cell membrane. They both are different. This membrane provides shape to the cells. ఈ membranes ఏం చేస్తాయి? సెల్స్ కి షేప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కి షేప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. అండ్ సెల్ వాల్ ఈజ్ అన్ అడిషనల్ కవరింగ్. సెల్ వాల్ ఏంటి? ఒక అడిషనల్ కవరింగ్ అంట. అండ్ ఓవర్ ద సెల్ మెంబ్రెయిన్ ఇన్ ఎ ప్లాంట్ సెల్. ప్లాంట్ సెల్స్లో చూసుకుంటే మనకు సెల్ వాల్ అనేది అడిషనల్ కవరింగ్. ఇట్ గివ్స్ షేప్ అండ్ రిజిడిటీ. సెల్ వాల్ ఏం చేస్తుంది? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సెల్ వాల్? ఇట్ గివ్స్ షేప్ అండ్ రిజిడిటీ. రిజిడ్ అంటే స్ట్రాంగ్, గట్టిగా అలానే ఉండడాన్ని. ఇప్పుడు మనకు బోన్స్ ఎలాగైతే, బోన్స్ మన బాడీలోంచి తీస్తే మనం ఏమైపోతాం? షేప్లెస్ అయిపోతాం. అలానే సెల్ వాల్ అనేది లేకపోతే సెల్లో ఉన్న కంటెంట్స్ అన్నీ బయటికి వచ్చేస్తాయి అండ్ సెల్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. బ్యాక్టీరియల్ సెల్స్ ఆల్సో హ్యావ్ ఎ సెల్ వాల్. బ్యాక్టీరియల్ సెల్స్కి కూడా సెల్ వాల్ అనేది ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్నాం? నంబర్ ఆఫ్ సెల్స్ చదువుకున్నాము, ఇంకా షేప్ ఆఫ్ ది సెల్ చదువుకున్నాము. ఇప్పుడు సైజ్ ఆఫ్ ది సెల్ అనేది చదువుకుంటాం. చూడండి, సైజ్ ఆఫ్ ది సెల్లో మనం చూసుకుంటే ద సైజ్ ఆఫ్ ది సెల్స్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ మే బీ యాజ్ స్మాల్ యాజ్ అ మిలియన్త్ ఆఫ్ అ మీటర్. ఒక మీటర్లో నుంచి మిలియన్త్ పార్ట్ ఎంత ఉంటుందో అంత చిన్నగా ఈ సెల్స్ అనేవి ఉంటాయి లివింగ్ ఆర్గానిజమ్స్లో. మైక్రోమీటర్ అని అంటారు వాటిని. ఇదే ఆ మైక్రోమీటర్కి సింబల్. మేబీ లార్జ్ అస్ ఫ్యూ సెంటీమీటర్స్. కొన్ని మైక్రోమీటర్స్ ఉంటాయి, కొన్ని సెంటీమీటర్స్ అంత లాంగ్ కూడా ఉంటాయి. However, most of the cells are microscopic in size. చాలా సెల్స్, మోస్ట్ ఆఫ్ ది సెల్స్ చూడడానికి ఈజీగా కనిపించవు అండ్ చిన్న సైజులో అనేవి ఉంటాయి. అండ్ ఆర్ నాట్ విజిబుల్ టు ద అన్ఎయిడెడ్ ఐ. చిన్న ఐకి కనిపించవు, మన ఐకి కనిపించవు అండ్ మైక్రోస్కోప్లో పెడితేనే కనిపిస్తాయి. దే నీడ్ టు బి ఎన్లార్జ్డ్ ఆర్ మ్యాగ్నిఫైడ్. అంటే వాటిని మనము మైక్రోస్కోప్లో పెడితే కొంచెం ఎన్లార్జ్డ్గా, ఇప్పుడు మనం ఫోన్లో ఏదైనా మనకు కనిపించకపోతే ఎలా జూమ్ చేస్తాము, సో సెల్స్ కూడా మైక్రోస్కోప్లో పెడితే అలా జూమ్ చేసినట్టుగా అయిపోతాయి. ద స్మాలెస్ట్ సెల్ ఏది? 0.1 to 0.5 మైక్రోమీటర్లో ఉంటుందంట. స్మాలెస్ట్ సెల్ 0.1 to 0.5 మైక్రోమీటర్స్ అంటూ ఉంటుందంట. ఈ సెల్ ఎందులో? బ్యాక్టీరియాలో ఉంటుందంట. ద లార్జెస్ట్ సెల్ ఆస్ట్రిచ్. ఈ వరల్డ్ మొత్తంలో, ఈ మొత్తం భూప్రపంచంలో, ఈ మొత్తం యూనివర్స్లో లార్జెస్ట్ సెల్ ఏదైనా ఉందంటే దట్ ఈజ్ ఎగ్ ఆఫ్ ది ఆస్ట్రిచ్. నిప్పుకోడి ఉంటుంది కదా, ఆ నిప్పుకోడి ఎగ్ ఏదైతే ఉంటుందో అది నిప్పుకోడి ఎగ్ లార్జెస్ట్ సెల్ అని మనం చెప్పుకోవచ్చు. 170 మిలీమీటర్స్ 130 మిలీమీటర్స్ అంటూ ఉంటుందంట అది. బాయిల్ ఎ హెన్స్ ఎగ్, రిమూవ్ ద షెల్. వాట్ డూ యూ అబ్జర్వ్? ఒక వైట్ మెటీరియల్ అనేది, ఒక వైట్ ఎల్లో పార్ట్, ఆ ఎల్లో పార్ట్ చుట్టూ ఒక వైట్ మెటీరియల్ అనేది సరౌండ్ అయి ఉంటుంది. సో ఆ వైట్ మెటీరియల్ ఏంటి? ఆల్బుమిన్. అది బాయిల్ చేయగానే సాలిడ్ అయిపోతుంది. ద ఎల్లో పార్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ యోక్. వైట్ మెటీరియల్ని మనం ఏమంటాము? వైట్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ ఆల్బుమిన్ అండ్ yellow part is known as yolk. yellow part ni manamu yolk ani anta, yolk ani antam. Yolk anamu, we don't pronounce l, so we call it as yolk.
albumin and yolk. You can observe this single cell without any magnifying devices. చెప్పాను కదా ఇందాక మనం చెప్పుకున్నాము, ఇదేదైతే కోడి ఎగ్ ఏదైతే ఉందో అది సింగిల్ సెల్లే, దాన్ని మనం చూడడానికి మైక్రోస్కోప్ మనకు అవసరం లేదు అని. ఆర్ ద సెల్స్ ఇన్ అన్ ఎలిఫెంట్ లార్జర్ దాన్ ది సెల్స్ ఇన్ అ ర్యాట్? చూడండి, ఎలిఫెంట్ చాలా పెద్ద ఆర్గానిజం, ర్యాట్ చాలా చిన్న ఆర్గానిజం. సో ఈ సెల్స్ ఏవైతే ఎలిఫెంట్లో ఉంటాయో ఆ సెల్స్ అండ్ ర్యాట్లో ఉండే సెల్స్ డిఫరెంటా? ఎలిఫెంట్లో ఉండే సెల్స్ చాలా లార్జ్గా ఉంటాయా అని అంటే చూడండి, ద సైజ్ ఆఫ్ ది సెల్స్ హ్యాస్ నో రిలేషన్ విత్ ది సైజ్ ఆఫ్ ది బాడీ. సైజ్ ఆఫ్ ది సెల్స్కి అండ్ సైజ్ ఆఫ్ ది బాడీకి రిలేషన్ అనేది లేదంట. సైజ్ ఆఫ్ సెల్ is not equal to size of body. మనము చెప్పలేము ఈక్వల్గా, ఖచ్చితంగా ఈక్వల్గా ఉంటాయని మనం చెప్పలేము. చూడండి, it is not necessary the cells in the elephant be much bigger than the cells in a rat. ఎలిఫెంట్ బయట చూడ్డానికి పెద్దగా ఉందని దాని లోపల ఉన్న సెల్స్ ర్యాట్ సెల్స్తో మనం కంపేర్ చేసుకుంటే పెద్దగా ఉంటాయి అని మనం చెప్పలేము. ఎందుకంటే ది సైజ్ ఆఫ్ ది సెల్ ఈజ్ రిలేటెడ్ టు ఇస్ ఫంక్షన్. ఎందుకంటే సెల్ సైజ్ ఏదైతే ఉందో అది సెల్ ఫంక్షన్కి రిలేట్ అయి ఉంది. సెల్ ఎలాంటి ఫంక్షన్ చేస్తుందో ఆ ఫంక్షన్కి రిలేట్ అయి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్కి మనం చూసుకుంటే ఈ నర్వ్ సెల్స్ ఏమున్నాయి, బోత్ ఎలిఫెంట్లో ర్యాట్లో లాంగ్ అండ్ బ్రాంచ్డ్గా ఉన్నాయి. దే పర్ఫార్మ్ ది సేమ్ ఫంక్షన్, అవి పర్ఫార్మ్ చేస్తాయి. ఏం పర్ఫార్మ్ చేస్తాయి? నర్వ్ సెల్స్ ఏం చేస్తాయి? దే ట్రాన్స్ఫర్ మెసేజెస్, దే ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్, దే ట్రాన్స్ఫర్ మెసేజెస్. ఓకే, సో అవి ఏం చేస్తాయి? మెసేజెస్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి. చూడండి, సెల్ స్ట్రక్చర్ అండ్ ఇట్ ఫంక్షన్. సో సేమ్ పని చేస్తాయి కాబట్టి రెండిటిలో సెల్స్ ఏంటి, నర్వ్ సెల్స్ ఎలాంగేటెడ్గా ఉన్నాయి అండ్ బ్రాంచ్డ్గా ఉన్నాయి. దీంట్లో ఎలిఫెంట్లో కూడా ర్యాట్లో కూడా. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది? సెల్స్ అనేవి బ్రాంచ్డ్ సెల్స్ అనేవి బాడీ సైజ్ మీద డిపెండ్ అయి ఉండవు, వాటి ఫంక్షన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్లో మనం చూసుకుంటే సెల్ స్ట్రక్చర్ ఏంటి? You have learned that each living organism has many organs. చాలా ఆర్గాన్స్ ఉన్నాయని మనం చదువుకున్నాం క్లాస్ 7th లో. అబౌట్ ది డైజెస్టివ్ ఆర్గాన్స్ గురించి చదువుకున్నాం, విచ్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద డైజెస్టివ్ సిస్టమ్. చూడండి, డైజెస్టివ్ సిస్టంలో చిన్న చిన్న ఆర్గాన్స్, ఇప్పుడు ప్యాంక్రియాస్, లివర్స్, ఈసోఫాగస్, అవన్నీ స్టమక్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఇవన్నీ కలిస్తే ఒక డైజెస్టివ్ సిస్టమ్ అవుతుంది. సో ఇవన్నీ కలవకుండా ఉంటే ఒక్క ఆర్గాన్ అనేది అంటాము. అన్నీ కలిస్తే ఆర్గాన్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ ఎలాగైతే ఒక ఆర్గాన్ సిస్టమో, డైజెస్టివ్ సిస్టమ్ ఆర్గాన్ సిస్టమ్కి ఎగ్జాంపుల్. సో పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్ సచ్ యాజ్ డైజెషన్, ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ పర్ఫార్మ్ చేస్తాయి. ఆ డైజెస్టివ్ సిస్టంలో డైజెషన్ జరుగుతుంది, ఇంకా అసిమిలేషన్ జరుగుతుంది, ఇంకా అబ్జార్ప్షన్ జరుగుతుంది. సిమిలర్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ రూట్స్ పని ఏంటి? రూట్స్ హెల్ప్ ది అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ అండ్ వాటర్ అబ్జార్బ్ చేయడానికి రూట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. అండ్ లీవ్స్ మనం చూసుకుంటే లీవ్స్ ఏం చేస్తాయి? సింథసిస్ ఆఫ్ ఫుడ్కి మనకు హెల్ప్ చేస్తాయి, ప్లాంట్స్కి హెల్ప్ చేస్తాయి. లీవ్స్లో ఏమవుతుంది? లీవ్ కిచెన్ లాగా, కిచెన్లో ఎలాగైతే ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతుందో లీవ్స్లో కూడా సేమ్ అలాగే ఫుడ్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. ఈచ్ ఆర్గాన్ ఈజ్ ఫర్దర్ మేడప్ ఆఫ్ స్మాలర్ పార్ట్స్ కాల్డ్ టిష్యూస్. ప్రతి ఒక్క ఆర్గాన్ వేటితో మేడప్ ఆఫ్ అంటే ఇందాక చెప్పాను నేను, టిష్యూస్తో మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. యాక్చువల్గా మనం మన బాడీ నుంచి తీసుకున్నాం. ఇప్పుడు మనం ఫుల్గా ఉన్నాం, మన లోపల ఏమున్నాయి? చాలా ఆర్గాన్ సిస్టమ్స్ ఉన్నాయి, లైక్ డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టంలో స్టమక్, ఇంటెస్టైన్స్ ఎలా ఉన్నాయో రెస్పిరేటరీ సిస్టంలో లంగ్స్, ఆల్వియోలే అలా ఉన్నాయి. సో ఈ డైజెస్టివ్ సిస్టంలో ఈ చిన్న చిన్న లివర్, ఈ ప్యాంక్రియాస్, ఇవన్నీ ఆర్గాన్స్, ఇవన్నీ కలిపి డైజెస్టివ్ సిస్టమ్ అయింది. ఆర్గాన్స్ వేటితో మేడప్ ఆఫ్ అయి ఉంటాయి? టిష్యూస్తో మేడప్ ఆఫ్ అయింది. టిష్యూస్ ఏంటి? గ్రూప్ ఆఫ్ సెల్స్ ఈజ్ కాల్డ్ టిష్యూస్. సో దట్స్ ఇట్. అంతే, ఇలా ఆర్గానిజమ్స్ అనేవి
డివైడ్ అయి ఉన్నాయి. ఇలా ఆర్గానిజమ్స్ అనేవి మేడప్ ఆఫ్ అయి ఉన్నాయి. A tissue is a group of similar cells performing a specific function. Same cells. A tissue is a similar cells performing a specific function. ఎలాగైతే హార్ట్ సెల్స్ అన్నీ కలిపి లివర్ సెల్స్ అన్నీ ఒకేలా ఉంటాయో, సో టిష్యూస్ అన్నీ ఒక చోట కలిస్తే ఆర్గన్ అవుతుంది. ఇప్పుడు నర్వ్ సెల్స్ ఏంటి, సేమ్ సెల్స్. నర్వ్ సెల్స్లో ఏంటి, అన్నీ సేమ్ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, అండ్ అందుకే వాటిని టిష్యూస్ అని అంటాం. పహేలి రియలైజ్ దట్ అన్ ఆర్గన్ ఈజ్ మేడప్ ఆఫ్ టిష్యూ విచ్ ఇన్ టర్న్ ఆన్ మేడప్ ఆఫ్ సెల్స్. దిస్ ఈజ్ అ లివింగ్ ఆర్గనైజేషనల్ బేసిక్ యూనిట్. ఎస్, పహేలి ఏమనుకుందంట, రియలైజ్ అయిందంట. ఏంటి, ఆర్గన్ ఈజ్ మేడప్ ఆఫ్ టిష్యూస్. ఒక ఆర్గన్ అనేది టిష్యూస్తో మేడప్ ఆఫ్ అయి ఉంటుంది, అండ్ ఈ టిష్యూస్ అన్నీ వేటితో మేడప్ ఆఫ్ అయి ఉంటాయి, సెల్స్తో మేడప్ ఆఫ్ అయి ఉంటాయి. ద సెల్ ఇన్ అ లివింగ్ ఆర్గానిజం. ఒక లివింగ్ ఆర్గానిజమ్స్లో సెల్ ఏంటి, బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్. పార్ట్స్ ఆఫ్ ది సెల్స్ మనం చూసుకుంటే ఏమేమి ఉన్నాయి, పార్ట్స్ ఆఫ్ ది సెల్స్ చూద్దాము. సో పార్ట్స్ ఆఫ్ ది సెల్స్లో చూడండి, the basic component of a cell or cell membrane. ఒక సెల్ మెంబ్రెయిన్ అనేది ఫస్ట్ బేసిక్ కాంపోనెంట్, అండ్ సైటోప్లాజం, న్యూక్లియస్. మనము ఈ 3 సెల్ మెంబ్రెయిన్, సైటోప్లాజం అండ్ న్యూక్లియస్ మెయిన్గా మనం ఈ 8th క్లాస్లో ఈ 3 సెల్ ఆర్గానల్స్ గురించి చదువుకుంటాం. సో సైటోప్లాజం మనం చూసుకుంటే, సైటోప్లాజం అండ్ న్యూక్లియస్ ఆర్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ అ సెల్ మెంబ్రెయిన్. ఇప్పుడు ఇది సెల్ మెంబ్రెయిన్ అని అనుకోండి. సో ఇది సెల్ మెంబ్రెయిన్, బయట ఏదైతే ఉందో అదంతా సెల్ మెంబ్రెయిన్. సో ఇందులో ఏముంటుంది, సైటోప్లాజం ప్లస్ న్యూక్లియస్ అనేది ఈ సెల్ మెంబ్రెయిన్ లోపల ఉంటాయి. ఓకే, క్లియర్ కదా. దిస్ సెల్ మెంబ్రెయిన్ సెపరేట్ సెల్ ఫ్రమ్ వన్ అనదర్. సెల్, ఇక్కడ ఒక సెల్ ఉంది, సో ఇక్కడ ఒక సెల్ ఉంది. ఈ సెల్, ఈ మెంబ్రెయిన్ బయట ఏదైతే కనపడుతుందో దట్ ఈ సెల్ మెంబ్రెయిన్. సో ఈ సెల్ మెంబ్రెయిన్ ఏం చేస్తుంది, ఒక్క సెల్ లోపల ఉన్న ఈ సైటోప్లాజం న్యూక్లియస్ అండ్ ఇంకో సెల్లో ఉన్న ఈ సైటోప్లాజం ప్లస్ న్యూక్లియస్ కలిసిపోకుండా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మన ఇంటికి పక్క వాళ్ళ ఇంటికి ఎలాగైతే ఒక గోడ ఉంటుందో, దీన్ని సెల్ వాల్ అని ఉత్తినే అనలేదు. ఎలాగైతే మన గోడ ఒక 2 ఇళ్లను సెపరేట్ చేసి డివైడ్ చేస్తుందో, సేమ్ అలాగే ఇవి ఏం చేస్తాయంటే అలా సెపరేట్ చేసి డివైడ్ చేస్తాయి. దట్స్ ఇట్. ది మూమెంట్ ఆఫ్ అలా సెపరేట్ చేసి డివైడ్ చేస్తాయి. సో చూడండి, ద మెంబ్రెయిన్ సెపరేట్స్ ఫ్రమ్, ఈ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో, ది సెల్ మెంబ్రెయిన్ సెపరేట్స్ ఫ్రమ్ సెల్స్ ఫ్రమ్ వన్ అనదర్ అండ్ ఆల్సో ది సెల్ ఫ్రమ్ ది సరౌండింగ్ మీడియం నుంచి ఏదైతే సరౌండింగ్ మీడియం మొత్తం ఆ సెల్ చుట్టూ ఏదైతే ఉంటుందో దాని నుంచి సెల్ని సెపరేట్గా చేస్తుంది. ఇప్పుడు ఒక కాలనీలో మన ఇల్లు ఎలా సెపరేట్గా మనకు ఉన్నాయో, ఇంకా మన ఇంట్లో ఎలా రూమ్స్ సెపరేట్గా ఉన్నాయో, సేమ్ అలానే ది ప్లాస్మా మెంబ్రెయిన్ ఈజ్ పోరస్ అండ్ అలౌస్ ద మూమెంట్ ఆఫ్ సబ్స్టాన్సెస్ అండ్ మెటీరియల్స్ బోత్ ఇన్వర్డ్ అండ్ అవుట్. ఇది ఏదైతే ఉంటుందో ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది పోరస్ ఉంటుంది, పోర్స్ ఉంటాయి. పోరస్ అంటే ఇట్ కంటైన్స్ పోర్స్, అండ్ అది పర్మియబుల్ మెంబ్రెయిన్. ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్, అంటే కొన్ని టైప్స్ ఆఫ్ కంటెంట్స్ని లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి పోనిస్తుంది. అండ్ ఇది ఏం చేస్తుంది, మెటీరియల్స్ని లోపల నుంచి బయటికి, బయట మెటీరియల్స్ని లోపలికి అనేది పంపించదు.